నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రశాంత్. రినాల్ట్ డస్టర్ కార్ని అయితే మళ్ళీ రీలాంచ్ చేయడం అయితే జరిగింది. మరి పాత డస్టర్తో కంపేర్ చేసుకుంటే డిఫరెన్సెస్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా మైలేజ్ ఏ విధంగా ఇస్తుంది, ముఖ్యంగా ప్రైస్ ఏ విధంగా ఉంది అండ్ దీని ఫ్యూచర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఓల్డ్ దాంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయని పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము అండ్ చూద్దాము. దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మనకి సేల్స్ నుంచి భాను గారు అయితే మనతో పాటు అయితే ఉన్నారు. హాయ్ భాను బ్రో. హాయ్. ఎలా ఉన్నారు? ఫైన్ బ్రో. మనకి పాత డస్టర్ తో కంపేర్ చేసుకుంటే, రినాల్ట్ డస్టర్ తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఈ డస్టర్ లో మనకి ఫ్యూచర్స్ ఏ విధంగా ఉన్నాయి, డిఫరెన్సెస్ ఏ విధంగా ఉంది అండ్ ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, ఒక్కసారి మనకి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయండి A to Z. తప్పకుండా. హాయ్, ది ఐకానిక్ ఇస్ బ్యాక్. డస్టర్ అనేది యాక్చువల్గా మీకు ఆటోమొబైల్లోనే ఫస్ట్ ఎస్యూవీ అనమాట. ట్రూ ఎస్యూవీ అనేది మీకు డస్టర్. సో ఇందులో పాతదానికి కొత్తదానికి కంప్లీట్ డిఫరెంట్ అనమాట. జస్ట్ ఓన్లీ మీకు నేమ్ మాత్రమే ఇది కంప్లీట్. మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా కానీ, బూట్ స్పేస్ పరంగా కానీ, ఇంజన్ పవర్ పరంగా కానీ కంప్లీట్ డిఫరెంట్ అనమాట. ఇది న్యూ డస్టర్. ఇందులో మీకు 2 ఇంజిన్ ఆప్షన్స్ వస్తాయి. ప్రజెంట్ అయితే 1 లీటర్ మాన్యువల్ వస్తుంది టర్బో విత్ 100 పవర్, ఇంకొకటి 1.3 విత్ 163 పవర్తో వస్తుంది అనమాట. ఈ పర్టికులర్ వెహికల్ ఇది మీకు 1.3 విత్ DCT గేర్ బాక్స్, ఆటోమేటిక్ DCT గేర్ బాక్స్ వస్తుంది. ఇది టాప్ అండ్ ఐకానిక్ ఎడిషన్. ఒక్కసారి మనకి ఫస్ట్ నుంచి చూసుకుంటే కనుక ఇక్కడ నుండి మనకి లైటింగ్ సెటప్ కానివ్వండి అండ్ మనకి టైర్స్ కానివ్వండి, ఒక్కసారి ఇక్కడ నుండి ఎక్స్ప్లెయిన్ చేయండి. అదేవిధంగా మనం ఒకసారి లాస్ట్ ఇంజన్కి కూడా వెళ్దాము. ఇంజన్ కూడా పాత దాంతో కంపేర్ చేసుకుంటే 3 ఇంజన్స్ ఇచ్చారని చెప్పారు కదా, సో అది కూడా చూపిద్దాము. ఇది లైటింగ్ మీకు కంప్లీట్గా LED, ఈవెన్ ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ కానీ, LED DRLs కానీ, టర్నింగ్ ఇండికేటర్ అని ORVM కానీ, రియర్ టైల్ ల్యాంప్స్ కానీ, ఎవ్రీథింగ్ అన్ని LED. ఇక్కడ మీకు ప్రీమియం లుక్తో పియానో బ్లాక్తో మీకు ఫ్రంట్ గ్రిల్ వస్తుంది. ఇది డస్టర్ అనేది మీకు రెనాల్ట్లో ప్రజెంట్ మీకు ఇది ఒక హిస్టరీ అనమాట. సో అందుకే ఈవెన్ రెనాల్ట్ లోగో కూడా లేకుండా బ్రాండింగ్, డస్టర్ అంటేనే బ్రాండింగ్ లాగా మీకు డస్టర్ ఇచ్చారనమాట. ఫ్రంట్లో మీకు సేఫ్టీ పరంగా మీకు స్కిప్ ప్లేట్ వస్తుంది విత్ మీకు ఫ్రంట్ మొత్తం 4 సెన్సార్స్ వస్తాయి. 360 కెమెరా కూడా మీకు ఇందులో వచ్చేస్తుంది అనమాట. ఓకే, మనం ఒక్కసారి లైట్స్ ఆన్ చేసి చూద్దాం. షూర్. ఇది LED కాబట్టి మనకి డే టైంలో, సో లైట్స్ అయితే ఈ విధంగా మనకి ఎల్ఈడిలో అయితే డే టైం రన్నింగ్ వచ్చేస్తాయి. కింద మీకు హెడ్ ల్యాంప్స్, ఇదే మీకు LED DRLs, ఇందులోనే మీకు ఇండికేటర్, కింద హెడ్ ల్యాంప్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట. సో ఒక్కసారి ఇంజన్, ఎస్, దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్. ఈవెన్ మీకు ఓల్డ్ డస్టర్లో 2012 నుంచి డస్టర్లోనే ఇది హైడ్రాలిక్ వచ్చేస్తుంది. ఈ సెగ్మెంట్లో మీకు ఈవెన్ క్రెటా, సెల్టోస్ ఇందులోనూ మీకు హైడ్రాలిక్ రాదనమాట. ఇది 1.3 163 bhp విత్ 280 Nm టార్క్ వస్తుంది. DCT ఆటోమేటిక్ గేర్ బాక్స్ అనమాట. సో మనకి గేర్ బాక్స్ కూడా ఇందులో ఆటోమేటిక్ ఇచ్చారు. ఆటోమేటిక్ వస్తుంది, DCT గేర్ బాక్స్ వస్తుంది. కంపేర్ చేసుకుంటే ఈ ఫ్యూచర్స్ మాత్రం చాలా డిఫరెంట్. చాలా డిఫరెంట్. ప్రీవియస్లీ మీకు 1.5 లీటర్ పెట్రోల్ ఉండేది, డీజిల్ ఉండేది. అందులో మీకు ఆటోమేటిక్ 1.5 ఇంజన్లో పెట్రోల్ దాంట్లో మీకు CVT గేర్ బాక్స్ విత్ 106 bhp వచ్చేది. డీజిల్ అయితే AMT గేర్ బాక్స్ విత్ 110 bhp వచ్చేది. ఇప్పుడు మీకు కంప్లీట్ డిఫరెంట్ అనమాట. ఇందులో 1 లీటర్ టర్బో 100 పవర్తో ఓన్లీ మాన్యువల్ వస్తుంది. 1.3లో మీకు 163 పవర్తో DCT గేర్ బాక్స్ విత్ మాన్యువల్ 2 వస్తాయి. ఇంకొకటి కూడా ఉంది, 1.8 స్ట్రాంగ్ హైబ్రిడ్ విత్ 1.4 kW బ్యాటరీ. అది మీకు దివాళీ నుంచి డెలివరీ స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఒక్కసారి మనము ఇంకా ఇన్నర్ కూడా చూసుకుంటే సెన్సార్స్ 4 సెన్సార్తో కాకుండా ఈవెన్ మీకు సైడ్ కూడా ప్రొటెక్టర్ లాగా మీకు సెన్సార్ వస్తుంది అనమాట. దిస్ ఈస్ ద బెస్ట్ ఇన్ క్లాస్ సెగ్మెంట్. మీకు 225 ఎర్త్, మీకు 18 ఇంచ్ వీల్ సైజ్ వస్తుంది విత్ 225 mm మీకు హైయెస్ట్ ఇన్ ద సెగ్మెంట్. మీకు వెహికల్ స్టెబిలిటీ పరంగా కానీ, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కానీ చాలా బాగుంటుంది. ఇందులో మీకు వీలాచ్ క్లాడింగ్ కూడా బై డిఫాల్ట్ మీకు వచ్చేస్తుంది అనమాట.
మనకి సైడ్ మిర్రర్స్. ఇందులో ఫస్ట్ మీకు ఓఆర్వీఎంలో టర్నింగ్ ఇండికేటర్ అని ఓఆర్వీఎం వస్తుంది, ప్లస్ మీకు 360 సైడ్ వ్యూ కెమెరా విత్ ఐకానిక్ డస్టర్ బ్యాచింగ్తో ఇది న్యూ అనమాట. ఇక్కడ మన లోగో ప్లస్ డస్టర్ ఐకానిక్ ఎడిషన్ అని చెప్పి ఇక్కడ వస్తుంది అనమాట. దిస్ ఈస్ ద బెస్ట్ ఇన్ క్లాస్ సెగ్మెంట్ 212 mm గ్రౌండ్ క్లియరెన్స్. ఈ సెగ్మెంట్లో ఇదే మీకు హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్. ఈవెన్ మీరు ఆఫ్ రోడ్ వెళ్ళినా కానీ స్పీడ్ బ్రేకర్లో బంపీ రోడ్స్లో ఎక్కడ మీకు అండర్ బాడీ డ్యామేజ్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ అనమాట. ఇక్కడ కూడా గుంతలు ఉన్నా కానీ ఎట్లాంటి ఇబ్బంది అవ్వడం కానీ ఏమి ఉండదు. యాక్చువల్గా మీకు రెనో అంటేనే సేఫ్టీ. ఇందులో మీకు అండర్ బాడీ ఇంజన్ కింద అంతా మీకు మెటల్ ఇంజన్ గార్డ్ కవర్ అయిపోతుంది. సో దీనివల్ల మీకు కింద మీకు ఏదైనా స్టోన్ తగిలిన అండర్ బాడీ డ్యామేజ్ అవ్వకుండా మీకు ఇది గార్డ్ అనేది ఇచ్చేస్తుంది అనమాట. ఇది ఫస్ట్ టైం మీకు ఇందులోనే వస్తుంది అనమాట. సో ఇది మీకు రెనాల్ట్లో సేఫ్టీకి హై ప్రయారిటీ ఉంటుంది. సో ఇందులో మనకి కింద ఇంజన్ కింద అంతా మీకు మెటల్ గార్డ్ వచ్చేస్తుంది. సో కింద మీకు చిన్న చిన్న రాళ్ళు తగిలిన ఆఫ్ రోడ్లో వెళ్ళిన స్పీడ్ బ్రేకర్ కింద మీకు తగిలితే ఇంజన్ ఇంపాక్ట్ అవ్వకుండా ఇంజన్ కింద గార్డ్ వస్తుంది అనమాట. సో ఇట్స్ మనకి చాలా సేఫ్టీ అనమాట. ఇది మీకు ఎస్యూవీ లుక్స్లో ఫంక్షనల్ రూఫ్ బార్స్ వస్తాయి. ఇది మీకు 50 kgs వరకు మీరు వెయిట్ కెపాసిటీ ఇచ్చేసుకోవచ్చు. ఇట్స్ లుక్ ప్రీమియం అనమాట. ఈవెన్ కలర్ కూడా మీకు మ్యాటిక్ బ్లాక్ అని కాకుండా పియానో బ్లాక్ కలర్తో వస్తుంది అనమాట. ఫస్ట్ మనం ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకి 4 పవర్ విండోస్ వస్తాయి. ఈ 4 మీకు యాంటీ పించ్ వస్తాయి విత్ వన్ టచ్ డౌన్ 1 టచ్ అప్ వస్తుంది. ప్లస్ మీకు ఫోల్డింగ్ ఓఆర్విఎం ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ ఓఆర్విఎమ్స్ కూడా మీకు ఇందులో కవర్ అయిపోతాయి. ఇక్కడంతా లుక్స్ ప్రీమియం మీకు లెదర్ ఫినిషింగ్ వస్తుంది. ఈవెన్ పైన కూడా మీకు లెదర్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. సో మనకి డ్రైవర్ సీట్ చూసుకుంటే కనుక ఈ సీట్ అడ్జస్ట్మెంట్ కానీ అండ్ మనకి రేసింగ్ కానీ ఈ అడ్జస్ట్మెంట్ ఇంకా మనకి స్టీరింగ్ దగ్గర కానీ సో ఓవరాల్గా ఏ విధంగా ఉంది? ఇందులో మనకి 6-way ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ వస్తుంది అనమాట. హైట్ మొత్తం 6-way వస్తుంది. ఇది ఎలక్ట్రికల్గా వచ్చేస్తుంది మీకు. రిక్లైన్ డౌన్ ప్లస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు 3 6-wayగా మీకు అడ్జస్ట్మెంట్ ఎలక్ట్రికల్గా వస్తుంది. అది కాకుండా మీకు ఫ్రంట్ 2 సీట్స్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ ఇద్దరికి మీకు వెంటిలేటెడ్ సీట్స్ అనేది వస్తుంది అనమాట విత్ లెదర్ సీట్ కవర్స్. ఇది మనకి DCT గేర్ బాక్స్ వస్తుంది. సో ఇందులో మనకి యాక్సిలేటర్, బ్రేక్ అండ్ డెడ్ పెడల్ ఈ 3 విత్ చాలా కంఫర్టబుల్తో ఈ 2 దీనికి మనకి చాలా గ్యాప్ వస్తుంది అనమాట. సో డెడ్ పెడల్ మనకి లెగ్ పెయిన్ అలాంటిది ఏమి ఉండదు. ఈవెన్ మనకి సైడ్కి అది ఉన్నా సరే ఇక్కడ నుంచి మనం బానెట్ ఓపెన్ చేసుకోవడానికి వస్తుంది అనమాట. సో మనం ఒక్కసారి ఇన్సైడ్ చూసుకుంటే కనుక ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దాము. అండ్ మనకి డ్రైవర్ సీట్లో కానివ్వండి పక్కన సీట్లో ఏ విధంగా ఉంది అండ్ మనకి గేర్స్ కూడా చూసుకుంటే ఓవరాల్గా మనకు అన్ని ఆటోమేటిక్ సిస్టమ్ అయితే ఇచ్చారు. ఇంకా ఒకసారి పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇందులో ఫ్యూచర్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మనకి ఇన్సైడ్ ఏ విధంగా ఉంది, స్టీరింగ్ కానివ్వండి అండ్ మనకి గేర్ సిస్టమ్ కానివ్వండి, స్క్రీన్స్ కానివ్వండి. ఫస్ట్ మనకి ఇది DCT గేర్ బాక్స్ వస్తుంది. ఇది గేర్ లివర్ అనమాట. సో రివర్స్ న్యూట్రల్ డ్రైవ్ ఇది చాలా ప్రీమియంగా ఇచ్చారు. మోరోవర్ ఇక్కడ మీకు సెంటర్ ఇది మీకు ఎలక్ట్రిక్ పవర్ బ్రేక్ వస్తుంది విత్ పియానో బ్లాక్ ఫినిషింగ్తో వస్తుంది అనమాట. ఇక్కడ మనకి స్టోరేజ్ వస్తుంది. వీ కెన్ అడ్జస్ట్ దిస్ కస్టమైజ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జర్ వస్తుంది. ఇది 12V ఛార్జింగ్ సాకెట్ విత్ మనకి C టైప్ కూడా మీకు డ్యూయల్ C టైప్తో మనకి ఇది వస్తుంది. మరో ఇందులో మనకి ఆటో క్లైమేట్ కంట్రోల్ AC. ఇక్కడంతా మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ వస్తుంది విత్ లెదర్ వ్యాపింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకి లెదర్ వచ్చేస్తుంది. ఇందులో మనకి 10.25 సైజ్ మనకి టచ్ స్క్రీన్. ఇందులో మోరోవర్ మెయిన్ కీ పాయింట్ ఏంటంటే ఇందులో మనకి గూగుల్ ఇన్బిల్ట్ వస్తుంది అనమాట. మొత్తం గూగుల్తో మనం అంతా కంట్రోల్ చేసుకోవచ్చు. వాయిస్ కమాండ్తో మనం AC ఆన్ చేయడం కానీ సన్ రూఫ్ ఆన్ చేయడం కానీ ఇందులో మనకి డ్యూయల్ పానరామిక్ సన్ రూఫ్ వస్తుంది అనమాట. ఓవరాల్ మనకి వాయిస్ కంట్రోల్తోనే మనం వెహికల్ AC ఆన్ చేసుకోవచ్చు, సన్ రూఫ్ ఆన్ చేసుకోవచ్చు, సాంగ్స్ ఎవ్రీథింగ్ అన్ని మనం ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో మనకి సింగిల్ టచ్తో కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే. ఇది మనకి క్యాబిన్ లైట్స్ అనమాట. సో ఇందులో ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ కేస్ మనం ఓన్లీ సింగిల్గా వెళ్తున్నప్పుడు డ్రైవింగ్ ఏదైనా ఇంపాక్ట్ అయినప్పుడు సో కన్ఫామ్గా మీకు ప్యాసింజర్ అండ్ డ్రైవర్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోతాయి. సో మనం ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, మళ్ళీ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. స్విచ్ మనకు ఒకటి వస్తుంది. ఇది చాలా యూస్ఫుల్ అయ్యే ఫీచర్ అనమాట. ఇందులో మనకి ఇక్కడ డే టైమ్ రన్నింగ్ రియర్ వ్యూ మిర్రర్ అనేది ఆటో డిమ్మింగ్ వస్తుంది అనమాట. అండ్ మనకి గేర్స్ వచ్చేసి కూడా ఆటోమేటిక్ ఉంది. DCT గేర్ బాక్స్ కాబట్టి ఇందులో మనకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓన్లీ డ్రైవ్, న్యూట్రల్ అండ్ రివర్స్ అంతే 3 ఉంటాయి.
అండ్ మనకి కొన్ని వెహికల్స్ చూసుకుంటే కనుక సిమ్ కార్డ్ వేసుకొని మనకి ఎక్కడైనా యాక్సిడెంట్స్ అయినా కానీ ఇలాంటి ఫ్యూచర్స్ ఉంటాయి అనమాట. అంటే డైరెక్ట్ కాల్ వెళ్ళిపోవడం అట్లాంటివి ఏమైనా ఉన్నాయి ఇందులో? అది ఇంకా మోస్ట్ ఇందులో రాలేదండి, కొంచెం టైం పట్టొచ్చు డెఫినెట్గా. అది కూడా రెనో అనేది మీకు సేఫ్టీగా కాబట్టి మీకు అది కూడా వస్తుంది, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం అనమాట. అండ్ ఇంకా ఇందులో మనకి స్క్రీన్ నుంచి మెయిన్ ఫెసిలిటీస్ ఏమున్నాయి? ఇందులో మనం యాక్చువల్గా అడాస్ ఫీచర్స్ అన్ని మనం ఎక్కడి నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు డ్రైవ్ అసిస్ట్ అనేవి ఇక్కడ నుంచి మొత్తం, ఇందులో మొత్తం మనకి 17 అడాస్ ఫీచర్స్ అనేది మీకు ఇందులో వచ్చేస్తాయి. సో మనం ఇక్కడ నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మీకు ట్రాక్షన్ కంట్రోల్ మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచే. ప్లస్ మీకు అండ్ మనకి 360 డిగ్రీ కెమెరా కూడా మనకి ఇందులోనే వచ్చేస్తుంది. ఇట్లా మనకి 360 కెమెరా వచ్చింది విత్ రివర్స్ కెమెరా. ఓకే, ఓవరాల్ సెన్సర్స్ తో అయితే మనకి 360 డిగ్రీస్ లో మనకి స్క్రీన్ లో అయితే కనిపించేది. చాలా క్లియర్ విజిబిలిటీతో చాలా బాగుంటుంది అనమాట. ఓకే, అండ్ మనకి ఇక్కడ లెదర్ ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇట్లా మీకు ఇది కూడా చాలా ఇదిగా వస్తుంది అనమాట. మనకి ఇక్కడ డోర్ ఓపెన్ ఉన్నా, బానెట్ ఓపెన్ ఉన్నా, ఏది ఓపెన్ ఉన్నా మనకి ఏదైనా క్లోజ్ గా ఉన్నా ఇక్కడ క్లియర్ గా మనం చూసుకోవచ్చు అనమాట. లేదా సైడ్ వ్యూ అంటే ఓన్లీ సైడ్ వ్యూ చూసుకోవచ్చు, రియర్ వ్యూ చూసుకోవచ్చు, ఇట్లా చూసుకోవచ్చు అనమాట మనం. ఓకే, అండ్ మనకు అక్కడ స్క్రీన్ చూసుకున్నా కానీ ఇక్కడ మీకు ఇందులో నావిగేషన్ కూడా మీకు ఇందులోనే వచ్చేస్తుంది. యాక్చువల్లీ చాలా వెహికల్స్ మీకు ఇక్కడ నావిగేషన్ చూసుకోవాలనుకుంటే కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది. సో ఇక్కడే మనకి ఈ స్క్రీన్ లోనే మనకి నావిగేషన్ కూడా ఇచ్చేసారు అనమాట. ఇక్కడ సేమ్ ఇందులో మన క్లస్టర్ కంట్రోల్స్ అన్నీ ఇక్కడ నుంచి మనం చేసుకోవచ్చు. లైక్ ఫ్యూయల్ ఎంత ఉంది, ఫ్యూయల్ టు ఎంటీ డిస్టెన్స్ ఎంత, ట్రిప్ ఏ ట్రిప్ బి మొత్తం అన్ని మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట. ఇందులో మనకి రెయిన్ సెన్సర్స్, వైపర్స్ విత్ ఆటో హెడ్ ల్యాంప్స్ అన్ని ఇక్కడ నుంచి కవర్ అయిపోతుంది. ఇది డీసీటీ గేర్ గాస్ కాబట్టి మీకు ఇక్కడ పెడల్ షిఫ్టర్ వస్తుంది అనమాట. సో ఇది పవర్ మనకి అంటే 1.3 విత్ 163 పవర్ వస్తుంది అనమాట. 280 mm టార్క్ వస్తుంది. ఈ సెగ్మెంట్ లో మీకు బెస్ట్ అనమాట. ఇది హైయెస్ట్ పవర్ అనమాట. స్టాండర్డ్ గా మీకు సేఫ్టీ ఫీచర్స్, స్టాండర్డ్ గా మీకు 35 సేఫ్టీ ఫీచర్స్ వస్తాయి. విత్ అడాస్ ఫీచర్స్ మీకు 17 వస్తాయి అనమాట. సో స్టాండర్డ్ గా మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ తో వస్తుంది వెహికల్ అనేది. ఓవరాల్ మనకి అంటే వెనక సైడ్ కూడా ఎయిర్ బ్యాగ్స్, బ్యాక్ సైడ్ కూడా మనకి ఏసీ వచ్చేస్తుంది అనమాట. ఏసీ యా. మోరోవర్ ఇది యాక్చువల్ గా మీకు ఏంటంటే ఇందులో మీకు డ్యూయల్ ఏసీ జోన్ వస్తుంది అనమాట. అంటే మీకు డ్రైవర్ కి సపరేట్ ఏసీ కంట్రోల్, ప్యాసింజర్ సపరేట్ ఏసీ కంట్రోల్. ఇక్కడ ప్రజెంట్ మనకి 18 ఉంది కదా. సో ఇది ఇక్కడ నేను పెంచుకోవచ్చు. ఇది ఓన్లీ ఫర్ డ్రైవర్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇది మీకు మళ్ళీ వేరే కంట్రోల్ వస్తుంది. ప్రజెంట్ ఇక్కడ మీకు 21 ఉంది, ఇక్కడ నాకు 22.5 ఉంది. ఇది డ్యూయల్ ఏసీ కంపోనెంట్ ఇది వస్తుంది అనమాట. కానీ మనకి ఏంటంటే అన్ని కార్లతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం మనకి డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే ఓన్లీ డ్రైవర్కి ఎక్కువ కంఫర్ట్ ఉండేలాగా, అతనికి మాత్రమే కనిపించేలాగా 2 స్క్రీన్స్ అలా అలా చేయడం అయితే జరిగింది. చాలా బాగా చేశారు. యాక్చువల్గా ఇది డస్టర్ అనేది ప్యూర్లీ మీకు డ్రైవర్స్ కార్ అనమాట. సో ఇదేంటంటే మీకు ఈ డిజైన్ అనేది ఫైటర్, అంటే మనకి ఫ్లైట్ లో ఇలాగే వస్తుంది అనమాట డిజైన్ అనేది. ఇది ఫైటర్ జెట్ ఇన్స్పైర్డ్ డిజైన్ అనమాట. సో దానివల్ల మీకు ఇదంతా డ్రైవర్కే ఉంటుంది అనమాట. సో అండ్ మనకి ఇక్కడ ప్యూర్ లెదర్ తోని, ప్యూర్ లెదర్ విత్ మీకు గ్లాజీ ఫినిషింగ్ తో వస్తుంది. కింద మీకు అప్పర్ లోయర్ గ్లో బాక్స్ విత్ కూల్డ్ గ్లో బాక్స్ వస్తుంది. సో చూసారు కదా, ఫ్రంట్ అయితే చాలా కంఫర్టబుల్ అయితే ఉంది నాకు ఇక్కడ సైడ్ కూర్చున్నందుకు. అదేవిధంగా డ్రైవర్ సీట్లో కూడా చాలా కంఫర్టబుల్గా అయితే కనిపిస్తూ ఉంది. అండ్ మనకి స్క్రీన్స్ చూసుకున్నా కానీ, అండ్ మనకి ఏసీస్ చూసుకున్నా కానీ, ఇక్కడ చాలా ఓవరాల్గా దేని గురించి మాట్లాడుకున్నా కానీ చాలా కంఫర్టబుల్ ఉంది. అండ్ మనకి 1 క్లిక్తో అయితే ఇక్కడ మనకి సన్ రూఫ్ కూడా దానికి అది కంట్రోల్ అవ్వడము, మళ్ళీ మనకి ఇక్కడ టచ్తో మనకి లైట్స్ కూడా ఆన్ ఆఫ్ అవ్వడము, సో సైడ్కి కూడా మనకి లైట్స్ అనేటివి ప్రొవైడ్ చేయడము. సో ప్రతి ఒక్కటి మనకైతే చాలా కంఫర్టబుల్ అయితే ఉంది ఈ డస్టర్లో అయితే. ఒక్కసారి మనం బ్యాక్ సీట్లోకి వెళ్ళి కూడా, బ్యాక్ సీట్లో మనకి 3 మెంబర్స్కి కంఫర్టబుల్ ఉంటుందా లేదా, అండ్ ఇంకెంతమంది కూర్చోవచ్చు అనేది కూడా ఒక్కసారి అయితే చూద్దాము. ఈవెన్ నా హైట్ 5'11", ఇది నా డ్రైవింగ్ పొజిషన్ సెట్ చేసుకున్న మీకు బెస్ట్ నీ రూమ్ విత్ థై సపోర్ట్ కూడా మీకు చాలా బాగుంటుంది. 3 మెంబర్స్ చాలా కంఫర్ట్గా కూర్చోవచ్చు. మోరోవర్ ఇందులో మనకి రియర్ ఏసీ వెంట్స్ విత్ రియర్ ఛార్జింగ్ సాకెట్స్ కూడా మీకు ఇందులో అవైలబుల్ ఉంటాయి అనమాట. సెంటర్ కన్సోల్లో కూడా ఇది మనకంతా ప్రీమియం లెదర్ ఫినిషింగ్ వస్తుంది అనమాట.
విత్ ఆర్మ్ రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ అండ్ మొబైల్ హోల్డర్స్తో మనకి రియర్ వస్తుంది. ఈవెన్ మనకి రియర్ పవర్ విండోస్ కూడా యాంటీ పిచ్ అండ్ వన్ టచ్ మీకు డౌన్, వన్ టచ్ అప్ కూడా డస్టర్ వెహికల్లో బేసిక్ మోడల్ నుంచి ఎట్లా వస్తుంది అనమాట మీకు. ప్లస్ మనకి రియర్ 60/40 స్లిప్ సీట్స్ కూడా మనకి ఇందులో అవైలబుల్ ఉంటాయి. మనం 60/40గా 2 సీట్లు ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనము ఒక్కొక్కసారి కొన్ని వస్తువులు అయితే తీసుకెళ్తూ ఉంటాం, ఇంపోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ చేస్తూ ఉంటాం కాబట్టి కొన్ని కార్లలో మనకి పట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనకి సీట్లు ఫోల్డ్ చేసుకొని కూడా బ్యాక్ సైడ్ నుంచి అయితే చాలా బాగా తీసుకెళ్ళొచ్చు, అంటే చాలా కంఫర్టబుల్గా అయితే తీసుకొని వెళ్ళొచ్చు. మనం ఏదైనా ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు కానివ్వండి, అట్లాంటి సమయంలో కూడా మనకి ఏదైనా లాంగ్ ఉన్నప్పుడు కూడా ఈజీగా తీసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు ఫోల్డింగ్ కూడా చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉందన్నమాట. అంటే మీకు 1.6లో కన్నా పవర్ ఎక్కువ వస్తుంది సార్ ఇందులో. ఇది మనకి ఫ్యూయల్ మనకు వచ్చేసి 50 లీటర్స్ కెపాసిటీతో వస్తుంది అనమాట. జస్ట్ మీకు లోపల లివర్ ఏమి ఉండదు, జస్ట్ ఇక్కడ నుంచే మనం ఇట్లా మాన్యువల్ క్లోజ్ చేసుకోవచ్చు. జస్ట్ 1+ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇది ఓపెన్ అవుతుంది అనమాట. సో మనకి ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్, డీజిల్, ఇంకా మనకి ఆటోమేటిక్ బ్యాటరీ కూడా ఉందా, లేదంటే ఓన్లీ పెట్రోల్? ప్రజెంట్ ఉన్న ఈ 1 లీటర్ 1.3 రెండు ఓన్లీ పెట్రోల్తో వస్తుంది. ఫ్యూచర్ మనకి దివాళీ నుంచి 1.8 విత్ స్ట్రాంగ్ హైబ్రిడ్తో వెహికల్ వస్తుంది అనమాట. అది పెట్రోల్ ప్లస్ బ్యాటరీ రెండు ఉంటుంది. ప్రజెంట్ అయితే మీకు ఓన్లీ ప్యూర్ పెట్రోల్తో వస్తుంది అనమాట. ప్లస్ మనకి రియర్ వచ్చేసి ఎల్ఈడి విత్ టైల్ ల్యాంప్స్ వస్తుంది. ప్లస్ మనకి రియర్ అంతా కనెక్టింగ్ హెడ్ ల్యాంప్స్, కనెక్టింగ్ ఎల్ఈడి లైట్స్తో ఇట్లా వస్తుంది అనమాట. బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్. మీకు బూట్ అనేది మీకు ఎలక్ట్రికల్గా జస్ట్ 1 టచ్తో మీకు ఎలక్ట్రికల్గా బూట్ ఓపెన్ అవుతుంది. సో ఇది మనం సెట్ చేసుకోవచ్చు అనమాట, ఎక్కడ వరకు హైట్ కావాలి, ఎట్లా ఏంటనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, సో వాళ్ళు యూస్ చేసినప్పుడు మనం దీన్ని కొంచెం మాన్యువల్గా మనం ఇక్కడ వరకు సెట్ చేసుకుని, సో ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఆపేసుకోవచ్చు. సో ఇట్లా మనకి లాంగ్ బీప్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఫోల్డ్ అయిపోతుంది. సో నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళు చేసినప్పుడు మీకు ఈ బటన్ మళ్ళీ ప్రెస్ చేస్తే ఇది ఇక్కడ వరకే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇట్లా మనం మాన్యువల్ కంట్రోల్ చేసుకోవచ్చు. లేదు మనకు కంప్లీట్గా హైట్ కావాలనుకుంటే ఇక్కడ వరకు మనం ఇచ్చేసి, సో ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి మనం గూడ్స్ స్పేస్ చూసుకుంటే కనుక ఎంత బాగుందో ఒక్కసారి చూడండి. అంటే ఇన్సైడ్ మనం చూసుకుంటే చాలా గూడ్స్ స్పేస్ అయితే ఇచ్చారు, అంటే చాలా వస్తువులు అయితే మనం తీసుకుపోయేలాగా అయితే, చాలా లగేజ్ అయితే తీసుకుపోయేలాగా అంత గూడ్స్ స్పేస్ అయితే ఇచ్చారు మనకి. సో అదేవిధంగా మనకి అక్కడ ముందటి సీట్స్ కూడా మనకి ఫోల్డ్ చేసుకుంటే ఇంకా చాలా తీసుకోవచ్చు. అండ్ మనకి పైన కూడా నార్మల్గా ఇక్కడ కూడా చాలా వెయిట్ అయితే పెట్టుకొని తీసుకుపోయేలాగా అయితే అవైలబుల్గా అయితే ఇచ్చారు. బూట్ స్పేస్ అనేది మీకు 700 లీటర్స్ వస్తుంది, బెస్ట్ ఇన్ సెగ్మెంట్. అప్ టు పార్సల్ ట్రే వరకు అయితే మీకు 518 లీటర్స్ వస్తుంది. అప్ టు రూఫ్ మీకు 700 లీటర్స్ వస్తుంది. ఈవెన్ 60 బ్యాక్ ఉన్న 2 సీట్స్ ఫోల్డ్ చేసుకుంటే మీకు 900 లీటర్స్ వరకు బూట్ స్పేస్ వస్తుంది అనమాట. సో మనకు ఒక్క సింగిల్ క్లిక్తో ఆటోమేటిక్గా క్లోజ్ అయ్యేలాగా కూడా ఇచ్చారు కంట్రోలింగ్ అయితే. ఇందులో మనకి షార్పిన్ యాంటీనా వస్తుంది, ప్లస్ రియర్ స్పాయిరల్ విత్ రియర్ డీఫాగర్ అండ్ వైపర్తో వస్తుంది అనమాట. ఇట్ లుక్స్ ప్రీమియం విత్ మనకి స్పాయిలర్ వస్తుంది. ఇది మనకి ఫ్రంట్ అండ్ రియర్ స్కిప్ ప్లేట్స్ విత్ మీకు ఏదైనా అండర్ బాడీ డ్యామేజ్ అవ్వకుండా మీకు స్కిప్ ప్లేట్ అనేది మీకు కాపాడుతుంది అనమాట. డస్టర్ అనేది మీకు రగ్గడ్ డిజైన్, సో ఆ డిజైన్ వల్ల మీకు రియర్ అడిషనల్గా సపోర్ట్ వస్తుంది బంపర్ లాగా. ఇది మీకు బాగా సేఫ్టీ పరంగా బాగా యూజ్ అవుతుంది అనమాట. అంటే మీకు బాడీ డ్యామేజ్ అవ్వకుండా ఓన్లీ మీకు ఈ ప్లాస్టిక్ వరకే ఏదైనా ఇంపాక్ట్ అయినా మీకు దాని నుంచి సేఫ్టీ ఉంటుంది అనమాట. సో అదే విధంగా మనకి ఇందులో మాన్యువల్ ఉంది, ఆటోమేటిక్ కూడా ఉంది. ఇందులో ఫస్ట్ మీకు 2 ఇంజిన్ ఆప్షన్స్ వస్తాయండి. ఫస్ట్ 1 లీటర్ వస్తుంది విత్ 100 పవర్తో, అది ఓన్లీ మాన్యువల్ వస్తుంది. 1.3 విత్ 163 పవర్తో వస్తుంది. అందులో మీకు డీసీటీ గేర్ బాక్స్ ఆటోమేటిక్ వస్తుంది, మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండు ఉంటాయి అనమాట, ఓన్లీ పెట్రోల్తో. ఓకే బ్రో, మనకి మాన్యువల్లో అండ్ అదే విధంగా ఆటోమేటిక్లో మైలేజ్ ఏ విధంగా ఉంది? మాన్యువల్ కంపేర్ చేసుకుంటే అండ్ ఆటోమేటిక్లో కూడా ఏ విధంగా ఉంది? ఇది మైలేజ్ పరంగా అనుకుంటే మనకి డీసీటీ 6 స్పీడ్ డీసీటీ గేర్ బాక్స్ వస్తుంది. అది మనకి యాజ్ పర్ ఏఆర్ఐ 18.45 మైలేజ్ ఉంది యాజ్ పర్ ఏఆర్ఐ. 1 లీటర్ 1.3 మాన్యువల్ అయితే 17.75 ఉంది అనమాట యాజ్ పర్ ఏఆర్ఐ మైలేజ్.
సో సిటీలో మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ డీస్ ఆటోమేటిక్ వచ్చేసి 11 to 12, ఇన్ హైవే మనకి మంచి మైలేజ్ వస్తుంది. మైలేజ్ గురించి అయితే చూసాము అండ్ చాలా మందికి ప్రైస్ గురించి, సో ప్రైస్ ఏ విధంగా ఉంది అండ్ సర్వీస్ కూడా ఏ విధంగా ఉంది పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. అండ్ ఆటోమేటిక్ ఏ విధంగా ఉంది, మాన్యువల్ ఏ విధంగా ఉంది అయితే ప్రైజెస్ అయితే ఒక్కసారి తెలుసుకుందాము. సో బ్రో ఒక్కసారి మనం ఆటోమేటిక్ అయితే చూసాం కాబట్టి ఆటోమేటిక్ ఎంత ఉంది? ఫస్ట్ ఆటోమేటిక్ బేసిక్ స్టార్ట్స్ ఫ్రమ్ మనకి 18 lakhs నుంచి ప్రైజింగ్ స్టార్ట్ వస్తుంది. 18 lakhs నుంచి స్టార్ట్ అయ్యి ఇందులో మనకి 4 వేరియంట్స్ వస్తాయి. టాప్ ఎండ్ మనకి 23 lakhs వరకు ప్రైజింగ్ వస్తుంది అనమాట. సో మీరు 1 లీటర్ మాన్యువల్ చూస్తే 1 లీటర్ మాన్యువల్ మనకి 13 lakhs నుంచి స్టార్ట్ అయ్యి టాప్ ఎండ్ మీకు 17 lakhs వస్తుంది. ఇందులో మనకి 1.3లో మాన్యువల్ కూడా వస్తుంది. మాన్యువల్ మనకి 16 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 21 lakhs వరకు ప్రైజింగ్ వస్తుంది అనమాట. మార్కెట్లో మీకు చాలా అట్రాక్టివ్ ప్రైజింగ్లో ఈ ఫీచర్స్తో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అనమాట. అండ్ సర్వీస్ ఏ విధంగా ఉంది బ్రో? సర్వీస్ మనకి డ్యూరేషన్ వచ్చేసి రెగ్యులర్గా మీకు ఫస్ట్ సర్వీస్ 2000 kilometers కానీ 2 months కానీ వస్తుంది. అక్కడ నుంచి ఎవ్రీ 10,000 కానీ ఎవ్రీ 1 year కానీ మనం సర్వీస్ చేయించుకోవాలి. ఇప్పుడు కస్టమర్స్ ఎక్కువ చూస్తున్నారు, బై చేస్తున్నారు కాబట్టి కస్టమర్స్ రెస్పాన్స్ కూడా ఏ విధంగా ఉంది? వెహికల్ యాక్చువల్గా చాలా బాగుంది. ఈవెన్ మనకి వెహికల్ చూడకుండానే ఆల్మోస్ట్ మా షోరూంలో 350+ బుకింగ్స్ వచ్చినాయి అనమాట. ఇంకా డెలివరీ స్టార్ట్ అవ్వలేదు. డెలివరీ స్టార్ట్స్ మనకి మిడ్ ఆఫ్ ద ఏప్రిల్ నుంచి డెలివరీ స్టార్ట్ అవుతాయి. సో చూస్తారు కదా డస్టర్ ఫ్యూచర్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో అండ్ మీ ఇంత ముందు మనకి వేరే దాంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి అనేది అయితే చూసారు కదా. సో ఈ షోరూమ్ అయితే ఎక్కడో లేదండి, కూకట్పల్లి రినాల్ట్ అనేది ఉంటుంది. రినాల్ట్ షోరూమ్ కూకట్పల్లి అని చెప్పేసి మనకి గూగుల్ మ్యాప్లో కొట్టినా కానీ ఇక్కడికైతే చూపిస్తూ ఉంటుంది అండ్ డీటెయిల్స్ కూడా మనకి మ్యాప్లో అయితే వస్తాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి సేల్స్ నుంచి భాను అనే వ్యక్తి అయితే ఉంటారు. తన నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో అతనికైతే కాంటాక్ట్ అవ్వండి అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ అతనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఇక్కడికి వచ్చినా కానీ సో తనే స్వయంగా ఇక్కడ ఉండి A to Z పిన్ టు పిన్ అయితే తనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మనకి మైలేజ్ కానివ్వండి, ప్రైజెస్ కానివ్వండి, ఇంకా దీని గురించి పూర్తిగా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక తనకైతే కాల్ చేయండి. సో ఫైనల్గా మనకి షోరూమ్ వచ్చేసి అయితే కూకట్పల్లిలో ఉంది, రినాల్ట్ షోరూమ్. సో మ్యాప్లో కూడా చూపిస్తూ ఉంటుంది. చూసారు కదా డస్టర్ ఫ్యూచర్స్ మనకి అప్డేట్ ఏ విధంగా ఉందో. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ లైఫ్ ఛానల్.